వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో కొలువైన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా మరొక హామీని నిలబెట్టుకుంది. అధికారంలోకి వచ్చినటువంటి 17 నెలల్లోనే 3,192 పేద కుటుంబాలకి గృహప్రవేశం చేయిస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇళ్లే లక్ష్యంగా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు కూడా 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన మొత్తం 3,192 ఇళ్లని పేదలకు అందించి వారిని ఇంటి యజమానులు చేసింది ఆంధ్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం. మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నేషనల్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని అండర్లో రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి నిర్మించినటువంటి 3,192 ఇళ్లని పేద కుటుంబాలకి అందజేస్తూ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంటి పట్టాలు అందజేశారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీ అమల్లో భాగంగా 17 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,192 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకి ప్రభుత్వం కేటాయింపజేసింది. ఒకేసారి ఈ నిర్మాణం పూర్తి చేసినటువంటి దాంట్లో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వారి సొంత ఇంటి కలని నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నాం, ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాయశక్తులా కష్టపడుతున్నాం, ప్రజల సంక్షేమానికి ప్రజల అభివృద్ధి కోసమే మేము పనిచేస్తున్నాం అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం జరిగింది. రాయచోట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీని కిందకి వస్తాయి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గురించి కావచ్చు, అలాగే ఇచ్చినటువంటి హామీలను ఈ విధంగా అమలు చేస్తున్నాం అనేటువంటి దాంట్లో కావచ్చు, ప్రభుత్వం కట్టుబడి ఉంది మీ గురించి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. దేవగుడిపల్లి రాయచోట్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం 11:15 ఈ కార్యక్రమం మొదలుపెట్టి మొత్తం ఇవ్వడం జరిగింది. సో జూన్ 2024 నుండి ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఇళ్లు PMAY BLC కింద 2,28,34 ఇళ్లు, అలాగే PMAY గ్రామీణ కింద 65,292, PMAY జన్ మన్ కింద 6,866, మొత్తం 3,92 ఇళ్లు. సో ఇప్పుడు ఏం చేస్తోంది, దీంట్లో ఏంటి డిఫరెన్స్ ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సెంటున్నర స్థలాలు ఇస్తామని చెప్పని అన్నారు, అందులో ఇల్లు కట్టుకోవాలన్నారు, జగనన్న కాలనీలు అన్నారు కదా. మరి దానికి దీనికి ఏంటి డిఫరెన్సియేషన్ అనేది చూసినప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించినటువంటి సహకారం ఏంటంటే, గతంలో గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 1 సెంటు స్థలం ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చేసింది, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలాన్ని చేసింది. అలాగే ఉచిత ఇసుక పథకం కింద 20 టన్నుల వరకు ఇసుక కూడా ఇస్తున్నారు. SC BCలకి 50,000, STలకి 75,000, PVTGలకి 1 లక్ష అదనపు ఆర్థిక సాయాన్ని కూడా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అందించింది. సో పేదల ఇంటి నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 3,192 కుటుంబాలు శుభాకాంక్షలే కాదు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. సో ఇక మిగతా వాళ్ళకు కూడా ఉన్నటువంటి టిడ్కో ఇళ్ల కేటాయింపులు కావచ్చు, అలాగే ఇస్తానటువంటి మిగతా ఇళ్ల నిర్మాణాలు కావచ్చు త్వరితగతినే చేపట్టి వాళ్ళకు కూడా మిగతా ఈ నిర్మాణాలన్నీ కూడా చేస్తారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.